సుమన్ టీవీ కొత్తగూడెం ప్రేక్షకులకి నమస్కారం అండి. సృష్టికి మూలం పరబ్రహ్మ స్వరూపిణి ఆ పరాశక్తి. ఆ పరాశక్తి త్రిశక్తి రూపైన కొలువై ఉన్న ప్రదేశమే శ్రీ త్రిమాత పంచాయతన క్షేత్రం. ఈ దేవాలయం మనకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రైటర్ బస్తీలో అద్భుతమైన శిల్ప సౌందర్యంతో నిర్మించబడింది. ఈ దేవాలయంలో త్రిశక్తి రూపైన తల్లి కొలువు ఉండడమే కాకుండా అదే మండపంలో హరిహరులతో పాటు మరికొందరు దేవతలు కూడా కొలువై ఉన్నారు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన మరి ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ ఆలయ నిర్మాణం అనేది మానవ శరీరాకృతి ఎలా నిర్మించబడి ఉందో దానికి అనుసరించి ఈ ఆలయ నిర్మాణం అనేది జరిగిందండి. అంటే దీన్ని బట్టి దేవతకి మానవునికి ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది. మనం అంటూ ఉంటాం కదండి, ఒక కాస్మిక్ ఎనర్జీ అనేది ఈ సృష్టిని, ఈ మానవాళిని నడిపిస్తూ ఉంటుందని. దానికి ఈ ఆలయాన్ని ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. సో ఈ ఆలయం ఎలా మానవ శరీర నిర్మాణంని పోలి ఉంటుంది అనేది మనం అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చి ఆచార్యుల వారితో మాట్లాడి అప్పుడు మనం తెలుసుకుందామండి. ఇప్పుడు మనము ఈ గుడి నిర్మాణానికి సంకల్పమైన శ్రీ ఇంద్రకంటి వరప్రసాద్ శర్మ గారితో ఉన్నాం. గురువు గారు నమస్కారం అండి. సో ఈ ఆలయం గురించి మరిన్ని విశేషమైన గొప్పతనం అనేది మీ మాటల్లో వినాలని ఉందండి. సో ఈ గుడి నిర్మాణం అనేది మీ చేతుల మీదుగానే జరిగింది కదా, ఆ సంకల్పం అనేది ఎలా వచ్చింది గురువు గారు మీకు? ఇది సనాతనమైన ధర్మం నుంచి వచ్చిందమ్మా ఈ సంకల్పం. ఎలా అంటే దీనికి మూలం నుంచి మనం వెళ్ళాలి. దీనికి మూలం సృష్టికి మూలం జ్ఞానం. జ్ఞానం నుంచి సృష్టి చేయాలనే సంకల్పం ఉత్పన్నమైంది. ఈ సృష్టి చేయాలనే సంకల్పం బ్రహ్మగారికి ఉత్పన్నమైంది. బ్రహ్మగారి దగ్గర నుంచి మన దాకా వచ్చింది పారంపర్యంగా. అయితే ఈ బ్రహ్మగారికి వచ్చినటువంటి ఒక దాంట్లో నారాయణం పద్మభవం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం సుఖం గౌడపదం మహాంతం గోవింద యోగేంద్ర మధాస్య శిష్యం శ్రీ శంకరాచార్య మధ్యాస్య పద్మపాదంచ హస్తామలకంచ శిష్యం తంత్రోటకం వార్తికారమణ్యా అస్మద్గురువున్ సంతతమానతోస్మి. శృతి స్మృతి పురాణం. శృతి అంటే వేదములు, స్మృతులు అంటే ఋషుల వల్ల మనకు అందింది, పురాణముల ద్వారా మనం ఆచరించేటువంటి ఒక ధర్మాలు తెలుసుకోవటం. అలా తెలియజేసిన వారు వ్యాస మహర్షి. ఈ వ్యాస మహర్షుల దగ్గర నుంచి ఆదిశంకర్ల దగ్గర నుంచి మన దాకా అందటానికి ఇప్పుడు దీనికి మూలామ్మనాయ పీఠానికి కంచి, ఆ కంచి కామకోటి పీఠం అధీనంలో ఈ దేవాలయం నడుస్తుంది కనుక కంచి కామకోటి పీఠాధిపతులైన అప్పటి చంద్రశేఖరేంద్ర సరస్వతి పరమాచార్యుల వారు నడిచే దైవం అనే పేరు. వారు ఈ యొక్క స్థల యొక్క వైభవాన్ని జ్ఞానము చేత గ్రహించి, నేను వారి అనుయాయులైన శిష్యుల్లో వాడిని కాబట్టి ఆ పరంపర శిష్యులు వారి ద్వారా నాకు అందింది. ఆ అందటం చేత నేను దీన్ని శ్లోక రూపంలో చెప్పినటువంటి ఒక ఆదిశంకరాచార్యుల వారి వచనాన్ని నిర్మాణ క్రమంలో భక్తులకి చూడటానికి, దర్శించటానికి యోగ్యోపేతంగా దీన్ని నిర్మాణం చేయాలనే సంకల్పం కలగటం, దాన్ని స్వామివారు ఆమోదించటం, భక్తుల సహకారంతో నిర్మించడం జరిగింది. అంటే ఇక్కడ అమ్మవారు వెలిసారా అండి, ప్రతిష్ఠాపించారా? ఈ అమ్మవారు ఇది ఒక తపోభూమి. కృత్తిక మహర్షి అనేటువంటి ఒక మహర్షి వారు ఇక్కడ ఈ దుర్గామ్మ వారి గురించి తపస్సు చేశారు. కుంచితాద్రి అని మనం బోడగుట్ట అంటాం. ఈ పక్కనే ఉంది, ప్రస్తుతం బోడగుట్ట అనే పేరు కాలాంతరంలో గ్రామీణ భాషలోకి మారింది. దాని పేరు కుంచితాద్రి. అక్కడ ఉండి ఆ మహర్షి వారు కొండ మీద తపస్సు చేసి ఇక్కడ నివాసం ఉండేవారు, ఆశ్రమం నిర్మించుకొని సనాతనంగా. ఆయన పూజించినటువంటి యొక్క క్షేత్రంలో ఇప్పుడు మనం అమ్మవారిని దర్శిస్తున్నాం అన్నమాట. ఆయన జపం చేసినటువంటి ఒక ప్రదేశంలో అమ్మవారిని ప్రతిష్ఠాపించారు. ఆ తర్వాత అమ్మవారిని ప్రతిష్టాపన చేయటం జరిగింది. ఆ ప్రతిష్టాపన చేసిన తర్వాత 9 సంవత్సరాల తర్వాత త్రిమాతా శక్తి పంచాయత క్షేత్రంగా ఇవాళ మనం చూస్తున్నటువంటి యొక్క ఈ క్షేత్రం ఆవిర్భావం చెందడం జరిగింది. సో గుడి నిర్మాణం అనేది చెంది దాదాపు ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? ఈ గుడి నిర్మాణం అనేది 1980
1985లో నిర్మాణం జరిగిందమ్మా. ఆ తర్వాత 89లో త్రిమాతా శక్తి పంచాయతన క్షేత్రంగా స్వయంగా అమ్మవారే వచ్చి దీన్ని పంచాయతన క్షేత్రం అవుతుంది చెయ్యమని చెప్పి ఇక్కడ శ్రీచక్రార్చన అనే కార్యక్రమం నిర్వహిస్తుండగా ఆవిడే స్వయంగా వచ్చి చెప్పడం జరిగింది, ఆశీర్వదించడం జరిగింది. ఆ తర్వాత నిర్మాణంలోకి వెళ్ళి ఇంత వైభవపేతంగా మనం ఓకే, అమ్మవారు మీకే చెప్పారు అర్చన చేస్తుంటే అదే. పండు ముత్తైదు లాగా వచ్చారు. అది అవన్నీ జరుగుతూ ఉంటాయి కదా, జరుగుతూ అమ్మవారు ఉంటాయి. ఉన్న చోట ఖచ్చితంగా అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఆమా. సో అమ్మవారు ప్రత్యక్షంగా ఒక ముసలావిడ రూపంలో వచ్చి పంచాయతన దర్శనం క్షేత్రం. ఇచ్చింది ఆవిడ అనుగ్రహించి. ఓకే. త్రిమాతా శక్తి పంచాయతన క్షేత్రం అంటారమ్మా. ఇది భారతదేశంలోనే మొట్టమొదటిది. ఎన్నో గొప్ప దేవాలయాలు చూస్తాం మన దక్షిణ భారతంలో. సకల సౌందర్యోపేత విభ్రాజితమైనటువంటి యొక్క శిల్పకళా చాతుర్యంతో ఉన్న గొప్ప గొప్ప దేవాలయాలు చూస్తాం. కానీ శక్తిలో ఇది గొప్పదని చెప్పాలి. వాటిలో కూడా శక్తి ఉంది. ఆ శక్తితో తత్సమానమైన శక్తి ఇక్కడ కూడా ఉన్నది నిక్షిప్తమై. ఓకే. ఆదిశంకర్లు చెప్పిన శ్లోకం భవానీంతు యథా మధ్యే ఐశాన్యాం మాధవం యజేత్ ఆగ్నేయాం పార్వతీనాథం నైరుత్యాంచ గణాధిపం వాయువ్య తపనం చేయవ ఆచార్యస్తు ప్రపూజేత్. మానవుడే దేవుడు అని చెప్పేటువంటి యొక్క సుస్థిరమైన వాక్కుకి ఇది ప్రతిబింబం అన్నమాట. మానవుడే దేవుడు. ఆయతనములు అంటే అగ్నులు, మనలో ఉండే పంచప్రాణములే పంచాగ్నులు. అగ్నులు ఎలాగంటే మానవ శరీర నిర్మాణాకృతిలో ఈ క్షేత్రం నిర్మాణం అయి ఉన్నదన్నమాట. ఈ మానవ క్షేత్ర నిర్మాణం ఎలా ఉన్నది ఈ త్రిమాతా శక్తి పంచాయతన క్షేత్రం అంటే, ఇందాక ఏ ఏ దేవతలు ఎక్కడ ఉండాలో ప్రాణాలు అది చెప్పాను. హృది ప్రాణో గుదేపాన సమానో నాభిశంశయ ఉదాహరణ కంఠదేశస్థో జ్ఞాన సర్వ శరీరక అని. ఈ దేవాలయం మనిషి ఇలా పడుకొని ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. ఇక్కడ దాకా పడుకొని ఈ తలకాయ ఇలా లేపి చూస్తూ ఉంటే అమ్మవారిని ఎలా ఉంటుందో అలా ఉంటుంది. శిఖరం శిరమిత్యాహు, శిఖరం శిరోభాగం, గర్భగేహం గలంతదా, ఈ గొంతు ఆ యొక్క అమ్మవారి గర్భాలయం అన్నమాట. ఇక్కడ మీకు ఆటోమేటిక్ గా ఒక త్రికోణం ఏర్పడి కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. కాళీ అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు, సరస్వతి అమ్మవారు మూడు ఒక ట్రయాంగిల్ త్రికోణం. శక్తికి మూలం ఉత్పన్నతకి. విజయదుర్గ అమ్మవారు, సరస్వతి అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు ఒక త్రికోణం. ఈ రెండు త్రికోణాల సంయోజనలో ఆ ముందర శ్రీచక్రం ఉంటుంది. శ్రీచక్రం కాళీ అమ్మవారు ఉంటుంది. అలాగా శిఖరం శిరమిత్యాహు గర్భగేహం గళంతదా మంటపం కుక్షరిత్యాహు ప్రాకారం జానుజంఘయో గోపురం పాదమిత్యాహు ధ్వజం జీవనముచ్యతే అని శాస్త్రం. ఈ నాభిస్థానంలో ధ్వజం ఉంటుంది. దేవి పాదద్వయంగా ఆ ముందర ఉన్నటువంటి ఒక రాజద్వారము. ఈ దేవాలయం మొత్తం మానవ శరీర నిర్మాణాకృతిలో పంచప్రాణగతమై ఉంటుంది. కాబట్టి మానవుడే దేవుడు. అమ్మవారి సంకల్పం ప్రకారము, సో మానవ శరీర ఆకృతి నిర్మాణాకృతి ప్రకారం ఇది కూడా అమ్మవారే సంకల్పించారు. ఇదంతా ఆవిడ సంకల్పం అమ్మా. ఆవిడ ఇచ్చా మేరకు జరిగిందే కానీ ఇందులో మానవ ప్రయత్నం, మానవ సంకల్పం అనేది ఏమీ లేదు. అయితే అండి, మేము ఆలయాన్ని చూసే సమయంలో స్తంభాలకి అక్కడక్కడ అష్టాదశ శక్తిపీఠాలు అమ్మవారిలో ఉన్నాయి కదా, దాని వెనుక ఏదైనా ఉంది అంటారా? ఎక్కడ కూడా మీకు ఈ విధమైన నిర్మాణ క్రమం కనిపించదమ్మా. ఇది ఇలా కనిపించడానికి కారణం మీకు అమ్మవారికి దేవాలయానికి ఖచ్చితంగా దక్ష భాగంలో శివాలయం ఇక్కడ నిర్మాణం చేయడం జరిగిందన్నమాట. ఈ రెండు కూడా ఒకటి శరీరము, ఒకటి ప్రాణము. శరీర ప్రాణాలు లేకుండా ఏ కర్మ ఏ మనిషి ఆచరించలేదు. ఈ సంజ్ఞని తెలియజేయడానికే ఇక్కడ ఈ విధంగా ఉండటం జరిగిందన్నమాట. కాబట్టి ఈ శరీరాన్ని కోల్పోయినప్పుడు పరమేశ్వరుడు దిగ్భ్రాంతి చెంది మతిస్థిమితం లేక తిరగటం జరిగింది. అప్పుడు విష్ణుమూర్తి తన చక్రాయుధం చేత అమ్మవారి యొక్క శరీరాన్ని ఖండఖండాలుగా చేసి అనేక చోట్ల ఉంచాడు అని, అదే అష్టాదశ పీఠాలుగా వెలువెందుతున్నాయని చరిత్ర ఇతిహాసం మనకి చెబుతుంది. అట్లా ఉన్నటువంటి ఒక అమ్మ శక్తి మొత్తం శరీరాన్ని ఏకగతం చేసి ఇక్కడ శరీరంలాగా మానవ శరీరంలో చూపించాలనే ప్రయత్నమే ఇది. సో ఇక్కడ ఆలయ అర్చకులు మూర్తి గారు ఉన్నారు. ఒకసారి అర్చకుల్ని అడిగి మరికొన్ని విశేషాలు ఆలయం గురించి తెలుసుకుందామండి. అయ్యా నమస్కారం అండి. అయ్యా, ఇక్కడ మేము చూసినట్టయితే మొదటగా నవగ్రహాలు అనేటివి ఏ గుడిలోనైనా వేరే మండపంలో గుడికి 4-5 అడుగుల దూరంలో ఉంటుందండి. కానీ ఇక్కడ మాత్రము ఒకే మండపంలో అంతర్భాగంగా ఈ నవగ్రహాలు ఉంటాయి. ఈ నవగ్రహాలకు ఏంటంటే ప్రతిదీ గ్రహ యొక్క అధిదేవతలందరూ ఇలా ఇక్కడ కొలువై ఉన్నారు. ఓకే. ఎటువంటి ఆ నవగ్రహాలు తిరిగి కాళ్ళు కడుక్కొని ఇలాంటి ఎటువంటి దోషాలు ఆపాదించవు. ప్లస్
ఫలితం కూడా నవగ్రహాలు విశేషమైన ఫలితం లభిస్తుంది. రాహుకేతులకి అమ్మవారు ఉంటుంది, అట్లా కుజుడికి సుబ్రహ్మణ్య స్వామి, అలా శనేశ్వరుడికి విష్ణుమూర్తి, ఆ యొక్క అధిదేవతలు అందరూ కొలువై ఉంటారు. అందువల్ల ఇక్కడ ఎటువంటి దోషము ఆపాదించదు. ఓకే. సో ఇప్పుడు మనం ఈ శ్రీమాత టెంపుల్ ఆలయ వన్ ఆఫ్ ద కమిటీ మెంబర్ మీనాక్షి మేడంతో ఉన్నాము. మేడంని అడిగి ఇక్కడ జరిగే రోజు పూజలు ఏంటి, సంవత్సరంలో నవరాత్రులు ఇవన్నీ ఎలా జరుగుతాయి ఏంటి అనేది, సో అమ్మవారితో మేడంకి ఉన్న అనుబంధాన్ని కూడా మనం తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. అమ్మ ఇక్కడ ఎలాంటి పూజలు అంటే శక్తి అంటేనే ఇంకా మనం వర్ణించాల్సిన అవసరం లేదు, సృష్టికి మూలం తల్లి. సో ఆ తల్లికి ఎలాంటి పూజలు ఇక్కడ జరుగుతూ ఉంటాయమ్మా? అయితే ముందు మనం రోజువారీ కార్యక్రమాల గురించి నేను చెప్దాం అనుకుంటున్నానమ్మా. అయితే ప్రతి శుక్రవారం అమ్మవారికి చాలా విశేషంగా అభిషేకం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసే ఉంటారు, త్రిమాతలు ఉన్నారు. అవును. త్రిమాతలకి కూడా ప్రతి శుక్రవారం ప్రాతకాలంలో చక్కగా అమ్మవారికి అభిషేకం జరుగుతుంది. అలాగే స్వామివారికి ప్రతిరోజు కూడా త్రిపురాంతకేశ్వర స్వామి వారికి అభిషేకం ఓకే. జరుగుతుంది. ఇక్కడ ఉన్న శివుడు పేరు త్రిపురాంతకేశ్వరి. త్రిపురాంతకేశ్వరుడు, ఓకే. అమ్మవారు విజయ విజయదుర్గేశ్వరి. దుర్గేశ్వరి. అలాగే మహాలక్ష్మీదేవి, మహాసరస్వతి వారికి ముగ్గురికి కూడా ప్రతి శుక్రవారం విశేషంగా అభిషేకం చేయబడుతుంది. అలాగే ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, మీరు ఇంతకు ముందు గురువు గారు చెప్పిన మాటల్లో విన్నారు ఏమి అంటే ఇది పంచాయతన క్షేత్రము అని. ఆ పంచాయతన క్షేత్రంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రతి మంగళవారం కూడా విశేషంగా అభిషేకం చేస్తారు. ఎంతో మంది భక్తులు వచ్చి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తూ ఉంటారు. ఆ ఆరాధనలో భాగంగా వారి కోరికలన్నీ కూడా తీర్చుతాడు అని వారికి అపారమైనటువంటి విశ్వాసం. అలాగే మంగళవారం స్వామివారు ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడు, వారికి కూడా ఇక్కడ ప్రతి మంగళవారం ఉదయం ప్రాతకాలంలో అభిషేకం జరుగుతుంది. అలాగే ఇంకా ప్రతి శనివారం ఇక్కడ మన నవగ్రహాలు కూడా మీరు చూసి ఉన్నారు, వారికి కూడా అభిషేకం జరుగుతుంది. ఇలా నిత్య పూజల్లో కార్యక్రమంలో భాగంగా సాయంత్రం 6:30 గంటలకి ప్రతిరోజు కూడా హారతుల సేవ అనేది జరగటం చాలా విశేషమైనది అని చెప్తారు. ఈ ఆలయంలో ప్రతిరోజు కూడా నిత్యము హారతుల సేవ జరుగుతూ ఉంటుంది అమ్మవారికి. అది చాలా విశేషమైందని చెప్తారు. అయితే ఈ ప్రతిరోజు ఈ కార్యక్రమాలు ఇలా జరుగుతూ ఉండటంలో భాగంగానే ప్రతి మంగళవారం ఇంకొక విషయం చాలా, ఈ మన తెలుగు రాష్ట్రాల్లో రెండిట్లోనూ కూడా, అంటే ఆంధ్రప్రదేశ్ అలాగే మన తెలంగాణ, ఈ రెండు రాష్ట్రాలని చూసినట్లయితే ఈ రాహుకాల పూజ అంటారు. అవును. మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు ఉండేటటువంటి సమయాన్ని రాహుకాలంగా పరిగణిస్తారు. అదందరికీ ప్రతి తెలిసిన మంగళవారం. విషయమే. అవును. అయితే ఆ రాహుకాల పూజ మన తెలుగు రాష్ట్రాలు రెండింటిలోనూ కూడా ఇంత విశేషంగా జరుగుతున్నటువంటి ఆలయం ఇదని చెప్పటంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే నేను ప్రతి మంగళవారం గుడికి వచ్చి ఎంతో మంది భక్తులు, అంటే ఉదయం మన హైదరాబాద్ నుంచి వారు వచ్చి ఆ రాహుకాల పూజ చేసుకుని రాత్రి మళ్ళీ ట్రైన్కి వెళ్ళిన వాళ్ళు కూడా వారి కోరికలను తీర్చుకుని వారికి ఉన్నటువంటి ఆపదల నుండి కాపాడబడిన వారు ఎంతో మంది ఉన్నారు అని కూడా వారి యొక్క అనుభవాల్లో నేను తెలుసుకున్నాను. సో ఇదండి, ఇక్కడ గురువు గారితో మాట్లాడి, అయ్యగారితో మాట్లాడి, అండ్ కమిటీ మెంబర్స్తో కూడా మాట్లాడి మనం తీసుకున్న ఇన్ఫర్మేషన్, సో మానవ శరీరాన్ని పోలి ఉన్న క్షేత్రం. కొత్తగూడెం అంటేనే అందరికీ గుర్తొచ్చేది బొగ్గు, కానీ సో ఇక్కడికి వచ్చాక ఇది ఇక్కడ బొగ్గు మాత్రమే కాదు, వేదాలు ఉన్న క్షేత్రం అని కూడా, ఋషులు తిరిగిన క్షేత్రం అని కూడా వీళ్ళ మాటల్లో మనం చెప్పొచ్చు. అండ్ ఎంతో మంది ప్రజలు కూడా మనం చూసినట్టయితే చాలా మంది వచ్చి వెళ్తూ ఉన్నారు. సో ఇది ఒక వేద భూమి అని కూడా చెప్పొచ్చు. సో ఆ తల్లి దీవెనలు మన అందరి మీద ఉండాలి అని కోరుకుంటూ, మీ సుమన్ టీవీ, కొత్తగూడెం.